రాత్రి సమయంలో ఒక పాత ఇంట్లో ఎవరో నవ్వుతున్న శబ్దం వినిపిస్తే మీరేం చేస్తారు? అదే పరిస్థితి ఈ సినిమాలో ఒక అమ్మాయికెదురవుతుంది. ఎందుకంటే ఆ ఇంట్లో ఉండి ఒక భయంకరమైన ఆత్మ. దాని పేరు కుంటిలానక్. ఈ కథ ఒక అమ్మాయి సమంతతో మొదలవుతుంది. ఆమె చదువు కోసం ఒక కొత్త నగరానికి వచ్చి ఒక పాత ఇంట్లో ఉండడం ప్రారంభిస్తుంది. మొదట్లో అన్నీ సాధారణంగానే ఉంటాయి. కాని ఆ ఇంట్లో ఒక విచిత్రమైన రూలుంటుంది. రాత్రి సమయంలో ఒక పాత అద్దం దగ్గరకు వెళ్లకూడదు. మొదట సమంత దీనిని పెద్దగా పట్టించుకోదు. కాని కొన్ని రోజులకు తర్వాత ఇంట్లో విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. రాత్రి సమయంలో ఎవరో నవ్వుతున్న శబ్దం వినిపిస్తుంది. ఎవరూ లేనిచోట అడుగుల శబ్దం వినిపిస్తుంది. ఒకరోజు సమంత ఆ అద్దం ముందు నిలబడినప్పుడు అద్దంలో ఒక మహిళ ఆకారం కనిపిస్తుంది. అది సాధారణ మనిషి కాదు, అది కుంటిలానట్ అనే భయంకరమైన ఆత్మ. ఇండోనేషియాలో ఒక నమ్మకముంది. ఒక గర్భవతి మహిళ చనిపోతే ఆమె ఆత్మ కుంటిలానక్గా మారుతుందని అంటారు. ఆమె తెల్లటి దుస్తులు వేసుకుని రాత్రి సమయంలో మనుషుల ముందుకు వస్తుంది. సమంత తెలుసుకుంటుంది, ఆ ఇంట్లో ఉన్న ఆ అద్దం ద్వారా కుంటిలానక్ ఈ ప్రపంచానికి వస్తోంది. ఆమెను ఆపాలంటే ఆ అద్దాన్ని నాశనం చెయ్యాలి. చివరికి సమంత మరియు ఆమె స్నేహితులు కలిసి ఆ అద్దాన్ని పగలగొడతారు. అద్దం పగిలిన వెంటనే కుంటిలానక్ శక్తి తగ్గి మాయమవుతుంది. అందరూ సమస్య ముగిసిందని అనుకుంటారు. కాని సినిమా చివర్లో ఒక చిన్న అద్దం ముక్కలో మళ్లీ కుంటిలానక్ కనిపిస్తుంది. అంటే ఆమె ఇంకా పూర్తిగా పోలేదు. ఇదే కుంటిలానక్ సినిమా కథ. మీకీ సినిమా ఎలా అనిపించింది? కమెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి మూవీ ఎక్స్ప్లెనేషన్స్ కావాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.